అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నాకెరిక మీరు సూపర్ ఉంటారని. ఇక సరే ఇయ్యాల మన ధమాకా ఆర్తలల్లా దుమ్ము దులిపే ఆర్తలు పట్టుకొని నేనైతే వచ్చేసిన. మరి ముందుగా ఏం చేయాలో మీ అందరికి ఎరకనే కదా, హెడ్లైన్స్ చూడాలి. సుధాం పాండే. జాతర మన సాంప్రదాయం, అక్కడేమో వింత ఆచారం. సర్కారు తెస్తుంది కొత్త పథకం, వాళ్ళకేమో ఆనందం. పెద్దాయనను యాద్ చేసిన రాయమల్లు, గర్వపడితే తెలుగు లోకిళ్ళు. ఆగినాయి అనుకున్న కొట్లాటలు, మళ్ళా మొదలైనవి మంటలు. అయితే గీతే గోదారోళ్ళకే అల్లుడు కావాలట, ఎందుకో మరి. ఒకళ్ళు కాదట ముద్దు, ఎందరో మరి హద్దు. దేనికైనా సిద్ధం అంటున్న కేటీఆర్ సారు, మరి ఏమంటాడో రేవంత్ సారు. టీడీపీ సృష్టించింది కొత్త చరిత్ర, మరి ఎంతమంది ఏరినరా పార్టీలా. హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సారు విచారణకు హాజరైనరు. విచారణ కాగానే ఈడీ ఆఫీస్ నుంచి బయటకెళ్లిన కేటీఆర్ సారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు సవాల్ చేసిండ్రు. మరిగా సవాల్ ఏందో చూద్దాం పని. తెలంగాణలో హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు కేసులో ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సారు ఈడీ విచారణకు హాజరైండు. ఫార్ములా ఈ రేసు కేసులో A1 గా ఉన్న కేటీఆర్ సార్ను ఈడీ అధికారులు సుమారు 5:30 గంటల దాకా విచారణ చేసిర్రు. విచారణ కాగానే బయటకు వచ్చిన కేటీఆర్ సారు జర్రంతా గరంగానే మాట్లాడిండు. ఇంకా ఎన్ని మాటలు పిలిచినా విచారణకు అత్తనని చెప్పిండు. రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే వ్యక్తిగా ఎన్ని ప్రశ్నలు అడిగినా గానీ సమాధానం చెప్పి తన నిజాయితీని నిరూపణ చేసుకుంటానని కేటీఆర్ చెప్పిండు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీ ధైర్యం ఉంటే ఏసీబీ జడ్జి ముంగటనైనా, హైకోర్టు న్యాయమూర్తి ముంగటనైనా కూర్చుండి మాట్లాడుకుంటా మీడియాలో లైవ్ పెడదామని, ఏ ప్రశ్న అడిగినా కానీ ఇద్దరం జవాబు చెబుదామని రేవంత్ సార్ను ఉద్దేశించి కేటీఆర్ సార్ మాట్లాడిండు. నీకు ధైర్యం ఉంటే నువ్వన్నా డేట్ ఫిక్స్ చెయ్యి, టైం ఫిక్స్ చెయ్యి, ప్లేస్ ఫిక్స్ చెయ్యి, నేను అత్త లై డిటెక్టర్ పరీక్ష పెట్టి ఎవరేందో తెలుసుకుందామని. ఎవరు దొరనో ఎవరు దొంగనో తెలంగాణ పబ్లిక్కు తెలవాలే. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని సీఎం రేవంత్ సార్కు కేటీఆర్ సార్ పెద్ద సవాలే ఇసిరిండు. మరి కేటీఆర్ సార్ చేసిన ఛాలెంజ్కు రేవంత్ సార్ ఏమంటాడో అని పబ్లిక్ అనుకుంటుర్రు. తెలంగాణలో గిరిజన రైతు బిడ్డలకు చేయి గుర్తు పార్టీ తీపి ముచ్చట చెప్పిందుల్లా. ఇక వాళ్ళ కోసం ఇంకో కొత్త పథకం కూడా తెస్తున్నట్టు చెప్పిండ్రు. మరిగా పథకం ఏందో, గా ముచ్చటేందో తెలుసుకుందాం పండి. తెలంగాణలో ఇప్పటికే 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 4 విడతలుగా ఇంచుమించు 25 లక్షల మంది రైతుల ఖాతాలల్లా 22,000 కోట్ల రూపాయలను జమ చేసింది. గంతేకాకుండా రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించనీకి కూడా సిద్ధమైతుంది. జనవరి 26 సంది పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 12,000 చొప్పున ఇస్తారట. ఇక భూమి లేని నిరుపేద రైతులకు, కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి 12,000 ఇయ్యనీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైతుంది. జనవరి 26 రిపబ్లిక్ డే రోజు రైతుల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను షురూ చేస్తుంది. ఇక రేవంత్ సర్కార్ ఇప్పుడు గిరిజన రైతులకు కూడా తీపి ముచ్చట్నే చెప్పింది. వాళ్ళ కోసం రాష్ట్రంలో మళ్ళొక కొత్త పథకం షురూ చేయనికి సిద్ధమైతుంది. ఇందిరమ్మ జలప్రభ స్కీమ్ కింద గిరిజన రైతులకు 100% సబ్సిడీతోని సోలార్ పంప్ సెట్లను రేవంత్ సర్కార్ ఇస్తుందట. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 4 ఎకరాల లోపు భూములు సాగు చేస్తున్న 2,30,000 మంది గిరిజన రైతు బిడ్డలకు బోరేసి తందుకే కాకుండా మోటార్కి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే ఇస్తుందట. ఒక్కొక్క రైతు యూనిట్కు ప్రభుత్వం 6 లక్షలు ఇయ్యనికి రెడీ అవుతుంది. ఈ పథకం దశల వారీగా అమలైతుండడంతోనే బడ్జెట్ల పైకం కూడా కేటాయింపు చేస్తున్నారట. ఇక కేంద్రం నుంచి కూడా ఈ పథకానికి 40% నిధులు వస్తున్నాయట. మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజుకు కొత్త పథకాలనైతే షురూ చేస్తుంది. కానీ
నిజంగానే ఎంతమందికి సాయం అందుతుందో చూడాలనని అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటుర్రు. మన ధమాకా ఆర్తలల్లా మళ్ళీ ధమాకా ముచ్చట చూసే ముందు మా రాయమల్ మామను ఓసారి పలకరిద్దాము. ఏడున్నాడో ఏందో. మామా, ఓ రాయమల్ మామ, ఉన్నావా? అగో వచ్చినావా కొడలా? ఇంతసేపు రాకుండా ఏం చేస్తావు నువ్వు? ఎప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడెప్పుడు నన్ను పిలుస్తావా అని చెప్పి కళ్ళు కాయగా ఎదురు చూస్తాను నీకోసం. గింత లేటా నువ్వు? ఏంది మామో, నేను పిలవంగా పలికేటోనివే కాదు, ఇయ్యాలేంది నా పిలుపు కోసం ఎదురు చూస్తున్నా అనబడితివి. ఏమో వానబడుతుందో ఏమో. ఏంది కథ? కథ కాదు కోడలా, ఆర్త, ధమాకా ఆర్త. ఏందది? నువ్వు ఇంత హుషారుగా చెప్తున్నావంటే అది దుమ్ము దులిపే ఆర్త అయి ఉంటది. గదేందో జల్ది చెప్పు జరా, ఆత్రం ఆపుకోలేకపోతున్నా. దుమ్ము దులిపే ఆర్త కాదు కోడలా, మనందరికీ బాధ కలిగించే ఆర్త. కానీ ఆ పెద్ద ఆయన పేరు తలుచుకుంటే మాత్రం ఒక తెలుగోడిగా గర్వపడే ఆర్త కోడలా, గర్వపడే ఆర్త. అగ్గో, గంత గర్వపడే వార్త అయితే జల్ది చెప్పు, అదేందో ఇందాం. ఎవరి పేరు చెప్తే తెలుగుళ్ళు గర్వంగా ఉప్పొంగిపోతారో, ఎవరి పేరు చెప్తే తెలుగు సినిమా రంగం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో అటువంటి మహానుభావుడు ఈ భూమి నిడిచి స్వర్గానికి పోయిన రోజు కోడలా ఇవాళ జనవరి 18వ తారీఖు. ఆ మహానుభావుడి వర్ధంతి కోడలా, వర్ధంతి. అంటే నువ్వు చెప్పేది పెద్ద ఎన్టీఆర్ సార్ గురించే కదా మామా? అవును కోడలా, అటువంటి మహానుభావుడు మళ్ళా ఇక భూమి మీద పుట్టబోడు కోడలా, పుట్టబోడు. నువ్వన్నది నిజమే మామా. ఎక్కనో చిన్న మారుమూల గ్రామమైన నిమ్మకూరులో పుట్టి ప్రపంచం గర్వించే స్థాయికి ఆయన ఎదిగిందంటే గ్రేట్ అసలు. ఆయన ఒక్కడే ఎదగలేదు కోడలా, ఒక తెలుగోడి సత్తాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన మహానుభావుడు కోడలా ఆయనే. అవును మామా, సినిమా రంగంలో కూడా మన దేశం సినిమా నుంచి శ్రీనాథ కవి సార్వభౌముడు దాకా దగ్గర 300కు పైనే సినిమాలల్లో నటించి ఎన్నో రికార్డులు సృష్టించిండ్రు, చరిత్రను తిరగరాసిండ్రు. ఆయన కారణ జన్ముడు. నిజమే కోడలా, అసలు ఆయన సినిమాలలో యాక్టింగ్ చేసేటప్పుడు నువ్వు ఇంకా పుట్టినవో పుట్టలేదో కూడా నాకు తెలియదు. ఎన్టీఆర్ సార్ బొమ్మ తెర మీద కనబడితే అమ్మ తోడు చెప్తాను ఆ సీట్లు ఇనిగేటిది, ఆ సీటీల సౌండ్తోని చెవులకు సిల్లులు పడేది కోడలా. అవునే మామా, పెద్ద ఎన్టీఆర్ సినిమాలు అగ్గిరాముడు, తోటరాముడు, అడవిరాముడు, అబ్బబ్బబ్బా, ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. టీవీలా అన్నగారి సినిమా వస్తుందంటే చాలు కట్క బంద్ పెట్టకుండా అట్లనే చూస్తూ ఉంటా. ఆయన సినిమాలు ఎన్నిసార్లు చూసినా అసలు బోరే రాదు. నిజమే కోడలా, నువ్వు రావడంటే నాకు యాదికొచ్చింది. అసలు పౌరాణిక పాత్రలకు పెట్టిందే పేరు అన్నగారు కదా. ఆయన రాముడేంది, కృష్ణుడేంది, వెంకటేశ్వర స్వామి ఏంది, దుర్యోధనుడు, కర్ణుడి పాత్రలు వేసినా కూడా వాళ్ళకు కూడా ఒక హీరోయిన్ని తీసుకొచ్చిన గొప్ప నటుడు అమ్మ ఎన్టీ రామారావు సారు. అవును మామా, ఇప్పటికీ మాయా బజార్, సీతారామ కళ్యాణం, వెంకటేశ్వర మహత్యం సినిమాలు వస్తే మా అమ్మమ్మ టీవీ దగ్గర నుంచి పక్క కూడా జరగదు. కోడల ఆయన ఏ క్యారెక్టర్ వేసినా క్యారెక్టర్ కనబడుతుంది తప్ప అన్నగారు కనపడరు. గంత గొప్ప మహానటుడు, ఆయనకు సెట్ అయినట్టు ఏ క్యారెక్టర్ ఏ పాత్ర కానీ ఎవరికి సెట్ కాదు. గంత బ్రహ్మాండంగా ఉంటుంది అన్నగారు ఎత్తే. అవును మామా, అన్నట్టు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి కూడా పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండ్రు కదా. తెలుగు జాతికి, తెలుగు భాషకే కాదు కోడల, రాష్ట్ర రాజకీయాలలోనే కాదు దేశ రాజకీయాలలో కూడా చక్రం తిప్పిన మహా ఘనపాటి ఎన్టీ రామారావు సారు. అవును మామా, నేను కూడా సార్ చరిత్ర చదివినా. పట్టుదలకు, క్రమశిక్షణకు మారు పేరైన పెద్ద ఎన్టీఆర్ సారు 1982లా తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించి కొత్త చరిత్ర తిరగరాసిండ్రు. అవును కోడలా, అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన స్పీచ్ ఇన్నవా? తెలుగు జనతకు వందనం, తెలుగు మమతకు అభివాదనం, హరిజన గిరిజన దళిత వర్గాలు గూడాల్లో గుడిసెల్లో మగ్గిపోతుంటే అని ఇట్లా చెప్తుంటే ఇప్పటికీ స్పీచ్ ఇంటే తెలుగోడి రోషం పౌరుషం తన్నుకొత్తది కోడలా. గంతగనం వాక్పద్మతోటి తెలుగు జనాలను ఆకట్టుకున్నాడు కేవలం అన్న ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైంది కోడలా. ఓ ట్రై అయితే చేసినావు కానీ చెప్పిన కాడికి మంచిగానే చెప్పినవుతి. సరే కానీ ఇక నువ్వు నేను దానవీర సూరకన్న డైలాగు గుక్క తిప్పుకోకుండా చెప్పాలని 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ఒక్క అక్షరం ముక్క కాదు కదా, చిన్న లైన్ ముక్క కూడా దొరుకుతలేదు, నోరే తిరుగుతలేదు కోడలా. ఆ పనులుంటా నువ్వు చూసిండ్రు కదా, మా మామ చెప్పినట్టు తెలుగు సినిమా ఉన్నంత కాలం తెలుగు నేలపై ఆ మహానుభావుడు బతికే ఉంటాడు. మీ అందరి తరఫున, మన ధమాకా ముచ్చట్ల తరఫున పెద్దాయనకు మనందరం అంజలి ఘటిద్దాం.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల మొదటిసారి సంక్రాంతి పండుగకు వచ్చిన కొత్త అల్లుళ్లకు విందు భోజనంలా ఎన్నో వెరైటీలు అండి పెడతా ఉంటారులా. విందు భోజనం అంటే మన లెక్క 4-5 కూరలు కాదు, 100 రకాలు చేసి పెడతారు. మనకి సంక్రాంతికి అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లునికి ఎన్ని రకాల వంటలు చేసి పెట్టినరో మీరే చూడుర్రి. ఏమండోయ్, తెలుగు రాష్ట్రంలోనండి సంక్రాంతి సంబరాలు ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం కదండి. అద్భుతంగా పండగను జరుపుకున్నామండి. ముఖ్యంగా అండి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనండి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయండి. అయితేనండి ప్రతిసారి లాగా ఈసారి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనండి తొలిసారి సంక్రాంతి పండుగకు వచ్చినటువంటి కొత్త అల్లులకు సరికొత్తగా వెరైటీ వంటలతోటని మంచి ఎందు భోజనాలను ఏర్పాటు చేశారండి వాళ్ళ అత్తమామలు. చేసుకుంటే గోదావరి జిల్లాలో అమ్మాయిని చేసుకోవాలని అనే విధంగా ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ సెట్ అవుతుందండి. ఇక రీసెంట్ గా అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరంలోనండి అలాంటి సంఘటన ఒకటి అయ్యిందండి. జగ్గ బుజ్జి వాసవి దంపతులండి పండగకు అత్తారింటికి వచ్చినటువంటి కొత్త అల్లుడికి 100 రకాల ఐటమ్స్ తోటి విందు భోజనం అండి. 200 రకాల వంటలతోని విందండి. 400 రకాలతో అబ్బో ఇలా చెప్పుకుంటే 1-2 రకరకాల పిండి వంటలు, వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతేనండి 630 వెరైటీలతోని అల్లుడి కోసం ప్రత్యేకమైన ఇందుని ఏర్పాటు చేసి గోదావరి జిల్లాలో మర్యాదలు ఏ విధంగా ఉంటాయో కొత్త అల్లుడికి చూపించారండి. ఏడాదిలో అనేక పండగలు వచ్చినప్పటికీ ఒక్క సంక్రాంతి సంబరాలు మాత్రం చూడాలంటే కంపల్సరీ గోదావరి జిల్లాకి వెళ్ళాలంటున్నారండి. ఈ తీరు చూసిన వాళ్ళందరూ అందుకే అంటున్నారండి చాలా మంది గోదావరి వల్ల మజాక. మంచు ఇంట్లో మొన్నటి దాకా మస్తు లొల్లిలై రచ్చ అయిన ముచ్చట మనందరికి ఎరికనే. తండ్రి కొడుకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. అన్నదమ్ముళ్ళేమో ఒకళ్ళపైన ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు. రాష్ట్రంలోనే దుమారమైంది. అయితే మళ్ళాకిప్పుడు మంచు ఇంట్లో మంటలు పుట్టినాయట. మళ్ళేమైందో ఏమో చూద్దాం పండి. మొన్నటిదాకా జరిగిన కొట్లాటలు సద్దుమనిగినాయి అనుకునే లోపే మంచు ఫ్యామిలీలో మళ్ళా కొట్లాటలు సురువైనాయి. మోహన్ బాబు సారు, విష్ణు సారు, ఈ ఇంకో పట్టున మనోజ్ సార్ల నడుమ గొడవలు ఇప్పట్లో ఆగేటట్టు కానత్తలేదు. ఎందుకో ఇలా నడుమ పచ్చగడ్డి ఎత్తే బగ్గుమనేటట్టే నిప్పు రాజుకుంటుంది. ఇక అసలు ముచ్చట కత్తే మంచు మనోజ్ దంపతులు మోహన్ బాబు యూనివర్సిటీ లోపలికి వెళ్ళనీకి చూసుడుతోనే అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు లోపలికి పంపించలేదు. కోర్టుల కేసుండుతోని మేము కూడా లోపలికి పంపించలేమని పోలీసులు అంటున్నారు. తాము లోపలికి పోనీకి గేటు తీయాలని మనోజ్ దంపతులు యూనివర్సిటీ గేటు ముందు నిల్చున్నారు. అప్పటికే చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకున్నతోని పోలీసులు లాఠీచార్జ్ చేసిర్రు. దీంతో కొంతమందికి దెబ్బలు తాకినాయి. ఈ పరిస్థితిని చూసిన మంచు మనోజ్ సారు నేను యూనివర్సిటీకి వస్తున్నానని తెలిసే కొంతమంది బౌన్సర్లను తీసుకొచ్చిర్రని ఆరోపణ చేసిండు. వాళ్లకు అసలుకే భయపడే పని లేదని పోలీసుల మాటకు విలువిచ్చే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు చెప్పిండు. ఇక తాజాగా శ్రీ విద్యానికేతన్ దగ్గర జరిగిన గొడవపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మనోజ్ ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. తమను కాలేజీలోనికి రానియకుండా అడ్డుకున్న తీరును ఫిర్యాదులో రాసుకొచ్చిర్రు. మరి దీనిపైన పోలీసులు ఏమంటారో చూడాలి. అయినా ఇంట్లో పంచాది ఆస్తి పంచాది ఉంటే కొడుకులు ఇద్దరిని కూసుండబెట్టి మోహన్ బాబు సార్ మాట్లాడితే మంచిగా ఉండని గిట్లా మాటిమాటికి కొట్లాడబెట్టుకొని పబ్లిక్ల వాడు బాగలేదని కొంతమంది అంటున్నారు. 2 పిల్లలు ముద్దు ముగ్గురొద్దు అని ఒకప్పుడు ఉండే. అటెన్క 2 ఒకళ్ళే ముద్దనే కాడికొచ్చింది సంగతి. గిదంతా ఇప్పుడెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? అయితే చంద్రబాబు సార్ చెప్పిన గీ ముచ్చట మీరు కూడా వినాల్సిందే. చూడుర్రి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఒక కొత్త ప్రకటన చేసిండ్రుల్లా. కనీసం 2 పిల్లలుంటేనే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయనీకే అర్హత కల్పిస్తూ కొత్త చట్టం తెస్తామని చంద్రబాబు సార్ అంటుండ్రు. ఇప్పటి నుంచి ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్తుండ్రు. చంద్రాలు సారు మీడియాతోని మాట్లాడుకుంటా రాష్ట్రంలో జనాభాను పెంచనీకే ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పిండ్రు. ఒకప్పుడు జనాభా అంటే భారం అనుకునేటోళ్ళమని, కానీ ఇప్పుడు అది ఆస్తి అసుంటుందని చంద్రబాబు సారు చెప్తుండ్రు. ఒకప్పుడు జనాభా భారం, ఇప్పుడు జనాభా ఆస్తి. ఇప్పుడు ఏది చూసినా ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ ఇస్ ది నామ్. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఎంపవర్మెంట్ ఇస్ ద రియాలిటీ. ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్. లేదు, పిల్లలు లేకపోతే పోటీ లేదు. మీరు పిల్లల కన్నా బయట పోయినా పర్వాలేదు, మీరు ఎలిజిబుల్.
ఇప్పటిదాకా జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చేటోళ్ళమని, కానీ ఇప్పుడు జనాభా కావాలన్నారు చంద్రబాబు సారు. ఇక గతంలో అప్పటి పరిస్థితిని బట్టి 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికలలో పోటీకి అనర్హులను చేస్తూ చట్టం తెచ్చినమన్నారు. కానీ ఇప్పుడు 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి పనికిరారని తెచ్చిన చట్టానికి ప్రభుత్వం సవరణ చేస్తుంది. 2026ల రాష్ట్రంలో ఒక జంటకు సగటున 1.51 మంది జన్మిస్తే 2051 నాటికి అది 1.07కు తగ్గిపోతుందని అంచనాలు చెబుతున్నాయని, ఇది చాలా ప్రమాదకరమని ఏపీ సీఎం అంటుండ్రు. ఒక జంటకు సగటున 2.1 మంది పిల్లలు జన్మిస్తేనే జనాభా సక్రమ నిర్వహణ సాధ్యపడుతుందని చంద్రబాబు సార్ చెప్తుండ్రు. గతేడాది జరిగిన ఎన్నికలల్లా వైసీపీని చిత్తుగా ఓడించి టీడీపీ కొత్త రికార్డు తిరగరాసిన ముచ్చట మనందరికి ఎరకనే. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళొక రికార్డు క్రియేట్ చేసిందులో గదేందో చూద్దాం పర్రి. గత ఎన్నికలలో గెలిచి కొత్త రికార్డును క్రియేట్ చేసిన టీడీపీ ఇప్పుడు సభ్యత్వాల నమోదులో కూడా కొత్త రికార్డు నమోదు చేసింది. ఇక అసలు ముచ్చట కత్తే పోయినేడాది అక్టోబర్ 26న టీడీపీ అధినేత చంద్రబాబు సారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ల పసుపు పార్టీ సభ్యత్వం నమోదు చేసుకునే పనిని షురువు చేసిర్రు. అయితే ఇప్పుడు టీడీపీ సభ్యత్వాలు తీసుకున్నోళ్ళ సంఖ్య ఇంతింతై వటుడింతై అన్నట్టు 1 కోటి మంది దాటి కొత్త చరిత్రను తిరగరాసింది. ఇప్పటిదాకా 1,52,598 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. చంద్రబాబు సారు షురువు చేసిన ఈ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు జోరుగానే ముందుండి నడిపించి సక్సెస్ చేసిర్రు. ఇక 11 నియోజకవర్గాలల్లో 1,00,000 మందికి పైగానే టీడీపీ సభ్యత్వాలు తీసుకున్నారట. 105 నియోజకవర్గాలల్లో 50,000 దాకా సభ్యత్వాలు తీసుకున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు మొత్తం మీద 1 కోటి మందికి పైగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్నతోటి ఆ పార్టీ మరింత స్ట్రాంగ్ అయింది. ప్రజలు ఎవరికి వాళ్ళు ఆన్లైన్లో సభ్యత్వం పొందేటట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సార్ తీసుకున్న నిర్ణయమే ఇంత పెద్ద సక్సెస్కు కారణమంటున్నారు. తెలంగాణ జిల్లాల ఎల్లమ్మ జాతర, పోచమ్మ జాతర, దుర్గమ్మ జాతర, మల్లన్న జాతర ఇట్లా ఆ ఊరి దేవి దేవతలను గొలుసుకుంటా ఏడాదికొక్కపారి జాతర జరిపించి భక్తులు మొక్కులు తీర్చుకుంటా ఉంటారు. అయితే కొన్ని జాతరలల్లా ఇంతలు ఇచిత్తాలు జరుగుతాయిలా. ఇక పోతే ఆదిలాబాద్ జిల్లాలో జరిగే జాతర ఆచారం ఏందో కదేందో తెలుసుకుందాం పని. తెలంగాణకు ప్రత్యేక చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. శతాబ్దాల పాటు అనేక రాజవంశాల పాలనల సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక ఇక్కడి ప్రజలైతే అనేక ప్రత్యేక ఆచారాలను పాటిస్తుంటారు. ఇక గిరిజన తెగళ్ళల్లో మాత్రం వారి సాంప్రదాయాలు, ప్రకృతిని పూజించే విధానం అయితే చాలా భిన్నంగానే ఉంటుందని చెప్పాలి. ప్రకృతిని తమలో భాగం చేసుకుని పూజించే ఆదివాసీలు ఆచార వ్యవహారాలకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంటారు. ఇక పుష్యమాసం సందర్భంగా తమ ఆది దైవాలను నియమ నిష్టలతోని ఉండుకుంటా భక్తి శ్రద్ధలతోని గొలుస్తా మొక్కులను చెల్లించుకుంటారు అన్నట్టు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో కాందేవ్ జాతర ప్రతి ఏటా అద్భుతంగా వైభవంగా జరుగుతుంది. గొండు తెగలోని తొడసం గోత్రం వంశీయులు పూజారులుగా వ్యవహారణ చేస్తారు. పుష్యమాసంలో జాతర ముగింపుతోని ఆదివాసీలు కెస్లాపూరు నాగోబా జాతరకు బయలుదేరిపోవడం ఆనవాయితీ. అయితే జాతర ఆచారం ప్రకారం తొడసం వంశ ఆడపడుసు 2.5 కిలోల నూనె దాగింది. చంద్రాపూర్ జిల్లా జీవతి మండలానికి చెందినటువంటి ముస్రం నాగుబాయి 3వసారి 2.5 కిలోల నూనె దాగి మొక్కు చెల్లించుకున్నది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కొవ్వలక్ష్మి, మహారాష్ట్ర ఎమ్మెల్యే తొడసం రాజు సార్లు హాజరుపడ్డారు. ఇక ఇట్లా నూనె దాగుడు ఇప్పుడప్పటిది కాదు. 3 ఏళ్ల సంధి ఒకరు నూనె దాగి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా అత్తున్నదన్నట్టు. ఇక పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత తాము పండించినటువంటి నువ్వులను గానుగతోని నూనె సేకరణ చేసి కాందేవ్ మొక్కు కోసం ఒక్కొక్కరింటి నుంచి నువ్వుల నూనెను తీసుకొస్తారన్నట్టు. అట్లా తీసుకొచ్చిన నువ్వుల నూనెను ముందుగా కాందేవ్, పులి, ఏనుగు దేవుళ్లకు చూపించి కటోడా పూజారి సంవత్సరంలో నైవేద్యం పెట్టి నూనె మొక్కును ప్రారంభిస్తారు. ఇక తొడసం వంశంలో పుట్టినటువంటి ఆడపడుసు పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారిన సుతం ఆమె పుట్టిన వంశం ఆడపడుసుగానే మొక్కును చెల్లిస్తుంది. అయితే అత్యంత భక్తి శ్రద్ధలతోని నిర్వహణ చేసే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినటువంటి గిరిజనులు పెద్ద ఎత్తున హాజరుపడ్డారు. అబ్బా చూసిండు కదా మన ధమాకా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. మరి మన ధమాకా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో ఎరకనే కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. ఇంకా మన మెగా 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకుండ్రి. ఉంటాం అలా.